నమస్కారం మిత్రులారా. ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్లింగ్ లో చాలా మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విని ప్రభుత్వం దాన్ని ఆగస్టు 3 వరకు ఎక్స్టెండ్ చేసింది. సో ఈ డేట్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఇప్పటికే కొంతమంది దాన్ని ఫిల్ చేశారు, కొంతమంది తప్పులు రాశారు, కొంతమంది రైట్ రాశారు. ఇప్పుడు కేవలం 4 స్టెప్పులలో చాలా తేలికగా ఈ ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్అప్ చేశాలో చూద్దాం. స్టెప్ 1, మీరు 2002లో ఓటరుగా నమోదు కాబడ్డారా, 2002 తర్వాత ఓటరుగా నమోదు కాబడ్డారా, ఇది ఫస్ట్ తేల్చుకోవాలి. 2002లో మీరు ఓటర్ అయినటువంటి అయితే మీరు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఎన్యూమరేషన్ ఫామ్ నింపాలి. మీరు 2002లో ఓటర్ కాకుండా ఆ తర్వాత ఓటర్గా నమోదు చేసుకున్నట్టయితే రైట్ సైడ్ ఆఫ్ ది ఎన్యూమరేషన్ ఫామ్ నింపాలి. స్టెప్ 2, మీరు 2002లో ఓటరుగా ఉంటే అప్పుడు ఏ అసెంబ్లీలో, ఏ పోలింగ్ బూత్ లో, ఏ సీరియల్ నెంబర్ లో ఓటు వేశారో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఈ కింద ఇచ్చిన ఈ లింక్ లో మీరు సెర్చ్ చేసుకొని 2002లో ఏ పోలింగ్ బూత్ లో, ఏ అసెంబ్లీలో, ఏ సీరియల్ నెంబర్ లో మీరు మీ ఓటర్ నమోదు ఉన్నది, అప్పుడున్న ఓటర్ ఐడి కంపల్సరీ కాదు, ఈ 3 వివరాలు కంపల్సరీ, కానీ ఓటర్ ఐడి మాత్రం ఆప్షనల్. ఈ వివరాలను ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. 2002లో మీరు ఓటర్ కాకుండా 2002 తర్వాత ఓటర్గా నమోదు చేసుకున్నట్టయితే మీకు సంబంధించిన రిలేటివ్స్, అంటే మీ ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, గ్రాండ్ ఫాదర్ కావచ్చు, గ్రాండ్ మదర్ కావచ్చు, వారికి సంబంధించిన 2002లో ఏ అసెంబ్లీలో ఓటు వేశారు, ఏ పోలింగ్ బూత్, ఏ సీరియల్ నెంబర్ అనేది వెతికి దయచేసి రాసి పెట్టుకోండి పేపర్ మీద. ఇది చాలా క్రిటికల్ స్టెప్ నెంబర్ 2. ఎందుకంటే మీరు పాతవి వెతికి రాసుకుంటున్నారు కాబట్టి అది వెతకడంలో కొంత క్లిష్టంగా ఉన్నది కాబట్టి, ఎందుకంటే అప్పుడు పేరు ఏముంటుందో తెలియకపోవచ్చు, వివిధ కారణాల దృష్ట్యా కొంచెం డిఫికల్ట్ టాస్క్ ఇది ఒకటే టఫ్ టాస్క్. సో ఇది చాలా జాగ్రత్తగా వెతికి ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. స్టెప్ 3, మీరు 2002లో ఓటరుగా నమోదు కాబడితే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఫామ్, అంటే ఈ విధంగా ఉంటుంది చూడండి. 2002లో మీరు ఓటర్గా నమోదు అయితే ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఫామ్ ఫిల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే అమర్ శర్మ, ఎపిక్ నెంబర్, రిలేటివ్ నేమ్ శంకర్, ఫాదర్ కరీంనగర్ ఆంధ్రప్రదేశ్, బుగ్గారం నియోజకవర్గంలో, అసెంబ్లీ నెంబర్ 257, పార్ట్ నెంబర్ 201, సీరియల్ నెంబర్ 117. మీరు 2002 తర్వాత ఓటర్గా నమోదు కాబడితే రైట్ సైడ్ ఆఫ్ ది ఫామ్, అంటే ఈ ప్లేస్లో మీరు చూసినట్టయితే ఈ ప్లేస్ నింపొద్దు, ఖాళీ ఈ ప్లేస్ మాత్రమే నింపాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2002 తర్వాత ఓటర్గా నమోదు కాబడితే మీ ఫాదర్ కానీ మదర్ కానీ నేము ఫస్ట్ లైన్లో నింపాలి. వాళ్లకు సంబంధించిన రిలేటివ్ నేమ్, మదర్ అయితే మదర్ హస్బెండ్ అంటే ఫాదర్ పేరు, ఒకవేళ ఫాదర్ అయితే ఫాదర్ వాళ్ళ ఫాదర్ పేరు ఈ రిలేటివ్ నేమ్లో నింపాలి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్, కరీంనగర్ ఇవన్నీ కామన్గా వస్తాయి. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబరు, పోలింగ్ బూత్ నెంబరు, సీరియల్ నెంబరు. సో ఈ వివరాలు రాయాలి. ఇప్పుడు లాస్ట్ స్టెప్ అండ్ మోస్ట్ సింపుల్ స్టెప్ ఏంటి అంటే ఈ ఆఖరి కింద ఉన్న కాలంలో మీ వివరాలు నింపాలి. అంటే ఎవరైతే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఈ పైన పేరు వస్తుందో అతనికి సంబంధించిన వివరాలు, అతని డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఫాదర్ నేము, మదర్ నేము, ఈ వివరాలు చాలా సింపుల్గా ఉంటాయి. వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు, ఇవి నింపినట్టయితే, ఇది నింపి సైన్ చేసేస్తే మీ ఎన్యూమరేషన్ ఫామ్ కంప్లీట్ అయినట్టే. సో స్టెప్ 1, 2002లో మీరు ఓటరా, ఆ తర్వాత ఓటర్గా నమోదైనారా. స్టెప్ 2, 2002లో ఓటర్ అయితే మీకు సంబంధించిన ఈ వివరాలు, అసెంబ్లీ, పోలింగ్ బూత్, సీరియల్ నెంబరు, ఓటర్ ఐడి. 2002 తర్వాత ఓటర్గా నమోదైతే మీకు సంబంధించిన రిలేటివ్ల యొక్క ఏ అసెంబ్లీలో ఓటు వేశారు, ఏ పోలింగ్ బూత్లో ఓటు వేశారు, సీరియల్ నెంబర్ ఎంత, వాళ్ళ ఓటర్ ఐడి ఏంది, ఈ వివరాలను ఇవి తీసుకొని ఒక పేపర్ మీద రాసుకున్న తర్వాత స్టెప్ 3లో ఒకవేళ మీరు 2002లో ఓటర్ అయితే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఫామ్ నింపాలి, 2002లో ఓటర్ కాకుంటే రైట్ సైడ్ ఆఫ్ ది ఫామ్ నింపాలి. స్టెప్ 4లో మీరు 2002లో ఓటర్ అయినా 2002 తర్వాత ఓటర్ అయినా ఈ దీనిలో కామన్గా ఉంటాయి. ఎందుకంటే ఈ పైన ఉన్న ఎన్యూమరేషన్ ఫామ్ ఎవరి పేరు మీద వచ్చిందో వాళ్ళ పేర్లు, వారికి సంబంధించిన ఆధార్ కార్డు వివరాలు, వారికి సంబంధించిన ఫాదరు మదర్ నేమ్స్, వారికి సంబంధించిన అసెంబ్లీ మిగతా వివరాలు కూడా ఇక్కడ రాసి ఇక్కడ సైన్ చేస్తే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోతుంది. మిత్రులారా, ఇది చాలా తేలికగా అర్థం చేసుకోండి. రెండో స్టెప్ ఏదైతే మనము పాత 2002ది వెతుకుతున్నామో అది కొంచెం జాగ్రత్తగా వెతుక్కొని పేపర్ మీద రాసి పెట్టుకుంటే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడం అనేది కేవలం 2 నుంచి 3 నిమిషాలలో కంప్లీట్ అవుతుంది. జై శ్రీరామ్.